బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన షాబాద్ 6 హత్యల కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ పైన రివార్డు ప్రకటించారు. రాజ్ కుమార్ ఆచూకీ తెలియజేసిన వారికి 2 లక్షల నగదు రివార్డు అందజేయనున్నట్లుగా కూడా పోలీసులు ప్రకటించారు. అలాగే షాబాద్ ఎస్ఐ రమేష్ ను కూడా సస్పెండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలియజేశారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రజలు ఆందోళనతో ఈ కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దైవాలగూడలో శుక్రవారం రాత్రిపూట జరిగిన ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేసింది. తనపైన పోక్సో కేసు పెట్టారనేటువంటి కోపంతో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక అయినటువంటి తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ రాజ్ కుమార్ మీద బాలిక తల్లి మే 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు కింద రాజ్ కుమార్ను అరెస్టు చేశారు. అయితే బెయిల్ మీద తిరిగి వచ్చిన రాజ్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. షాబాద్లోని మైనర్ బాలిక ఇంట్లోకి శుక్రవారం రాత్రిపూట ప్రవేశించిన రాజ్ కుమార్ ఆమెను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే బాలిక తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మ ఈ ఇద్దరు కూడా ఈ విషయాన్ని గమనించి అడ్డుకోవడంతో వారిద్దరిని కూడా కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత బాలికను అఖిల్ సాగర్ చెరువు వద్దకు లాక్కెళ్లినటువంటి రాజ్ కుమార్ కత్తితో పీక కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత దైవాలగూడలోని ఇంటికి చేరుకున్న రాజ్ కుమార్ భార్య, 2 కొడుకులను కత్తితో పీకలు కోసి క్రూరంగా హతమార్చాడు. అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి హత్యలు చేసిన విషయాన్ని కూడా తెలియజేశాడు. తాను కూడా చనిపోతున్నానని ఫోన్లో తెలియజేసినట్లు తెలుస్తోంది. దీంతో రాజ్ కుమార్ తండ్రి అరుణ్ కుమార్ ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. ఇక మరి పరారీలో ఉన్నటువంటి నిందితుడి కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో గాలిస్తా ఉన్నారు. మరి సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, టోల్ ప్లాజా వివరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే రాజ్ కుమార్ పైన 2 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. రైట్, మనం పొలిటికల్ స్క్రీన్ పైన చూస్తా ఉన్నాము. ఆ కనిపించే వైట్ షర్ట్ వ్యక్తే ఆ రాజ్ కుమార్. అంటే ఆ దైవాలగూడ ఏదైతే షాబాద్ పరిధిలో ఉన్నటువంటి దైవాలగూడకు చెందినటువంటి వ్యక్తి అతడే. అదిగో స్క్రోల్ అవుతుంది కదా, మన మొత్తం ఆ పేపర్కి వచ్చింది, స్క్రోల్ అవుతుంది. అతని మీద ఇప్పటికే 2 లక్షల రివార్డును కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. అయితే ఎందుకు ఇతని మీద 2 లక్షల రివార్డు ప్రకటించారు? మరి షాబాద్ పరిధిలోని దైవాలగూడలో నివసిస్తున్నటువంటి ఒక మైనర్ బాలిక పైన ఇతగాడి కన్నుబడింది. సో కన్నుబడ్డ తర్వాత మరి అతని పైన ఇప్పటికే ఆ అనుమానాలు వచ్చినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఆ బాలిక తల్లి ఉందో, బాలిక తల్లి మరి మొన్న 16వ తేదీ రోజు అయితే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దానికి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని అతన్ని అరెస్టు చేయడం జరిగింది పోక్సో కేసు కింద. అయితే అప్పుడు తనను పోక్సో కేసు తన మీద పెట్టిస్తారా అన్నటువంటి కోపానికి గురైనటువంటి రాజ్ కుమార్ ఇక మరి తిరిగి వచ్చిన తర్వాత, బెయిల్ పైన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇక మరి బాలిక ఇంటికి నేరుగా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఆ బాలిక కుటుంబ సభ్యులపైన దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలోనే బాలికను లాక్కెళ్లాలని ప్రయత్నించాడు. ఇదే సమయంలో బాలిక తల్లి, నాయనమ్మ ఇద్దరు కూడా అడ్డు రావడానికి పోతే వాళ్ళిద్దరిని కూడా ఆయన కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలోనే వాళ్ళిద్దరు కూడా మరణించారు. తర్వాత
నియర్ బై ఉన్నటువంటి ఒక చెరువు ప్రాంతంలోకి ఆ బాలికను తీసుకెళ్లి అక్కడ బాలికను కూడా పీక కోసినట్టు తెలుస్తా ఉంది, అతి క్రూరంగా. ఇక మరి ఆ తర్వాత ఇవి చేసిన తర్వాత మరి ఏమనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ తనని ఎలాగో ఎవరు పోలీసులు వదిలిపెట్టరు అనుకున్నాడో ఏమో తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కొడుకులను భార్యను కూడా హతమార్చాడు పీకలు కోసి. ఇక ఆ తర్వాత తను కూడా నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి తండ్రికి తెలియజేశాడు. తండ్రికి తెలియజేసి తాను మరి ఉన్నాడా, నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా అనేది మాత్రం సర్వత్రా ఇప్పుడు మరి ఎందుకంటే సస్పెన్స్గానే మారిపోయింది ఈ వ్యవహారం అంతా. ప్రస్తుతం పోలీసులు కూడా తన కోసము 10 గ్రూపులుగా అంటే దాదాపు 500 మంది పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి తన కోసం మొత్తం స్టేట్ మొత్తం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఆ కారణంతోనే ఎవరికైనా కల్పిస్తే రాజ్ కుమార్ గురించి ఎవరైనా చెబితే వాళ్ళకు 2 లక్షల రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి పోలీసులు అక్కడ ఆ స్థానికంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆయన తెలియజేశాడు. సో ఈ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు కేవలం ఇతగాడు మైనర్ బాలిక పైన ఆయన కన్నుబడి అంటే ఆయన చేసిన ఉదంతం అంతా కూడా ఇప్పుడు దాదాపుగా ఆ షాబాద్ పరిధిలో 6 ప్రాణాలు నిండు ప్రాణాలు బలైపోయాయి. అయితే ఇప్పుడు పోలీసులు దీనిపైన ప్రత్యేక బృందాలతో అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరి ముందు అతగాడు దొరికితే కానీ దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అతను దొరికితే ఈ సమస్య ఎందుకు అసలు అతను మర్డర్లు చేయాల్సి వచ్చింది, దీనిపైన పూర్తి వివరణ తెలిసే అవకాశాలు ఉంటాయి.